రాష్ట్రంలో అక్రమ మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. పోలీసుల తనిఖీలో తరచూ అక్రమ మద్యం పట్టుబడుతున్నా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలో కేవలం 3 రోజుల వ్యవధిలోనే 23 లక్షల రూపాయల మద్యం సీజ్ చేశారు. ప్రభుత్వ ఉదాసీనత, ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యం వెరసి గత కొన్ని నెలలుగా బెల్ట్ దుకాణాల్లో అక్రమ మద్యం విక్రయాలు పెద్ద ఎత్తున పెరిగాయి. రాష్ట్రంలో అక్రమ మద్యం ఏరులై పారుతోంది. ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ అక్రమ మద్యం నుంచి ప్రజలను కాపాడటంలో మాత్రం ఘోరంగా విఫలమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపుల కేంద్రంగా కొనసాగుతున్న అక్రమ మద్యం దందా అరికట్టడంలో ప్రభుత్వ ఉదాసీనత వ్యాపారులకు వరంగా మారింది. అటు ఎక్సైజ్ శాఖ ముద్దునిద్రపోతుండటంతో మద్యం అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. బెల్ట్ షాపుల్లో బాహటంగానే మద్యం దొరుకుతుండగా కిరాణా షాపుల నుంచి నివాస గృహాల్లోనూ అక్రమ మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. కేవలం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోనే రోజుల వ్యవధిలో లక్షల రూపాయల విలువ చేసే మద్యం సీజ్ చేయటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. అక్రమ మద్యం అమ్మకాలపై అడపాదడప దాడులు చేపట్టడంతో అమ్మకాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. చింతల మాడపల్లి మండలం గూడెం గ్రామంలో అక్రమ మద్యం పట్టుకోవడంతో పాటు 4గురిపై కేసు నమోదు చేశారు. కాగజ్ నగర్ మండలం బట్టుపల్లి గ్రామంలోని ఓ బెల్ట్ షాప్లో అక్రమ మద్యం సీజ్ చేశారు. ఆసిఫాబాద్ జిల్లాలో గత కొన్ని నెలలుగా అక్రమ మద్యం అమ్మకాలు పెరిగినట్టు సమాచారం. ఒక్కో గ్రామంలో దాదాపు 10 బెల్ట్ షాపుల వరకు ఉంటాయి. వీటిలో ప్రతిరోజు 5 నుండి 10,000 రూపాయల అమ్మకాలు సాగుతాయి. మొత్తం మీద ఒక్క గ్రామంలో 50,000 నుండి 1,00,000 రూపాయల దందా కొనసాగుతోంది. ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం 335 గ్రామ పంచాయతీలు ఉండగా మరో 300 వరకు అనుబంధ గ్రామాలు ఉన్నాయి. వీటి పరిధిలో 1000కి పైగా బెల్ట్ షాపులు ఉన్నట్టు సమాచారం. బెల్ట్ షాపుల్లో ఎంఆర్పీ ధర కంటే ఎక్కువకే మద్యం విక్రయాలు జరుపుతారు. ఇంత పెద్ద స్థాయిలో అమ్మకాలు కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. అక్రమ మద్యం దందాపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. కిరాణా షాపులలో, గ్రామాలలో, వాడలలో అనేక చోట్ల ఈ మద్యం అనేది విచ్చలవిడిగా ఏర్లై పారుతా ఉన్నా గానీ అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు. లంచం ఇస్తే సరిపోద్దులే అనే పరిస్థితి కనబడతా ఉంది. అది మానుకోవాలి. అధికారులు దాని మీద పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలి. వాళ్ళ మీద కేసులు పెట్టాలి, దాడులు కూడా వేయాలి. ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు కనబడతా ఉన్నాయి. ఎక్కడ చూసినా బెల్ట్ షాపులలో అధిక ధరలు తీసుకుంటూ వీళ్ళందరూ మద్యానికి బానిసైపోయి వీళ్ళ కనీసం కుటుంబాన్ని పోషించుకునే స్థితిలో గడుస్తూ ఉన్నది. మరి దీన్ని అరికట్టాల్సినటువంటి ఒకవైపు ఎక్సైజ్ అధికారులు కానీ, పోలీస్ అధికారులు కానీ కేవలం ఈరోజు ఆ చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. కానీ అది కఠిన చర్యలు తీసుకోకపోవడం ద్వారానే ఈ రకంగా బెల్ట్ షాపులు ఇంకా పెరిగిపోతా ఉన్నాయి. స్థానికుల సమాచారంతో ఎక్సైజ్ అధికారులు, పోలీసులు అడపాదడప దాడులు చేస్తున్నారు. వీటితో మద్యం విక్రయాలకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట పడటం లేదు. బెల్ట్ షాపులు నిర్వహించే వాళ్ళు వైన్ షాపుల నుంచే మద్యం కొనుగోలు చేసి ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న అక్రమ మద్యం దందాను అరికట్టాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.